వినాయక చవితి సందర్భంగా బొజ్జ గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేశాను. చాలామందికి ఉండ్రాల పాయసం పాలు విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పును దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ బెల్లం వేసుకొని అవి మరిగాక ఒక కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. ఇలా ముద్దయ్యేలాగా కలుపుకొని గోరువెచ్చగా అయ్యాక చేతికి నెయ్యి రాసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా అలాగే ఇంకొంచెం పిండితోటి తాలికల్లాగా చేతితోనే చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పున్నర వాటర్ని వేసుకొని అందులో అరకప్పు వరకు బెల్లం కూడా వేసుకొని గంట సేపు నానబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని ఇందులోకి వేసుకోవాలి. వీటిని కనీసం 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా అయిపోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పాలు పోస్తే విరిగిపోతాయి. అందుకని పాయసం గోరువెచ్చగా అయ్యాక పాలను యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాలు విరిగిపోవు. గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ అయిపోయినట్టే.